హలో ఎవ్రీవన్. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ ఈ ఇయర్ అంటే 2024లో మీరు క్రాక్ ఐసెట్ సిరీస్ అనేది రన్ చేయరా? అంటే మీరు లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కనుక చూస్తే అంటే 2022 కావచ్చు లేదా 2023 కావచ్చు. ఈ 2 ఇయర్స్‌లో ఈ 2 ఇయర్స్‌లో మనం ఏంటంటే కంటిన్యూయస్‌గా క్రాక్ ఐసెట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తూ ఉన్నాం. అండ్ చాలామంది స్టూడెంట్స్ అంటే ఈ సిరీస్ అనేది మాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది సార్. మేమేంటంటే ఈ సిరీస్‌ని యూజ్ చేసి మంచి ర్యాంక్స్ అనేవి స్కోర్ చేశామని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? సో ఈ ఇయర్ వచ్చేసరికి క్రాక్ ఐసెట్ 2024 సిరీస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నామా లేదా అనేది మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం. అండ్ ఒకవేళ స్టార్ట్ చేస్తే ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. సో బేసికలీ మనం కావాలంటే ఈ క్రాక్ ఐసెట్ 2024 సిరీస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ అనేది లేదా ఇష్యూ అనేది ఏంటి అంటే మళ్ళీ నేను ఏం చేయాలంటే ప్రతీది ఏదైతే మీకు ఆల్రెడీ 2022లో కావచ్చు లేదా 2023లో ఏదైతే కంటెంట్ అనేది చెప్పానో ఏంటి అనలిటికల్ ఎబిలిటీ అదే కదా, అదే చెప్పాలి. బట్ నేనేంటంటే ఈ ఇయర్ వచ్చేసరికి దానికంటే ఇంకొంచెం ఒక ఫర్దర్ స్టెప్ అనేది వెళ్ళబోతున్నాం. ఏంటది అంటే సింపుల్గా మేము ఏదైతే పెయిడ్ స్టూడెంట్స్కి, ఓకేనా, మేము ఏదైతే ఎవరైతే మా పెయిడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి లైవ్ క్లాసెస్ అనేది మేము చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, వాళ్ళకు లైవ్ క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది. ఆ లైవ్ క్లాసెస్ని మేము మీకేంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఇవ్వబోతున్నాము. ఓకేనా. సో ఏవైతే ఎన్నైతే మేము లైవ్ క్లాసెస్ కండక్ట్ చేసామో మా పెయిడ్ స్టూడెంట్స్కి అదంతా కూడా మీకేంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఇవ్వబోతున్నాం. బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే ఇది కంటిన్యూస్గా అంటే మొత్తం ఇయర్ పాటుగా ఇది మీకేంటంటే అవైలబుల్ ఉండదు. ఓకేనా. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవైలబుల్ ఉంటుంది అంటే ఏప్రిల్ 25th నుంచి 25th ఆఫ్ ఏప్రిల్ నుంచి మే 4th వరకు మాత్రమే. ఎందుకు 4th, 5th లేదా 6th ఆ టైంలో కనుక చూసుకుంటే మనకి ఏంటంటే ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఉంది. ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఉంది. సో ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఏంటంటే ఈ 10 days పీరియడ్ ఏదైతే ఉందో, లాస్ట్ 10 days పీరియడ్ ఏదైతే ఉందో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఈ 10 daysలో మీరు ఇది ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా. సో ఈ 10 days కోసం మేమేంటంటే ఈ కోర్స్ లేదా ఏదైతే ఈ లైవ్ క్లాసెస్ ఉన్నాయో అదే మీకేంటంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో బేసికలీ మీరు ఈ లైవ్ క్లాసెస్ని ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఏంటంటే సబ్స్క్రైబ్ అనేది చేయాలి. అక్కడ మీకేంటంటే ప్లేలిస్ట్ అనే సెక్షన్ ఉంటుంది. ఓకేనా, ప్లేలిస్ట్ అనే సెక్షన్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ సెక్షన్లో మీకేంటంటే ఈ వీడియోస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 10 daysకి మాత్రమే ఇది అవైలబుల్ ఉంటుంది. మీరు అడగచ్చు, సరే ఏపీ ఐసెట్ వాళ్ళ కోసం ఇస్తున్నారు, టీఎస్ ఐసెట్ వాళ్ళ కోసం కూడా ఇస్తారా అంటే ఎస్, తప్పకుండా ఇస్తాను. కానీ ఎగ్జామ్కి వన్ వీక్ ముందు లేదా 10 days ముందు మాత్రమే అవైలబుల్ ఉంటుంది. క్లియరా. సో ఈ ప్లేలిస్ట్లో మీరేంటంటే వీడియోస్ అనేవి చూడవచ్చు. సో ప్లేలిస్ట్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. లేదా ఓకేనా, ఎప్పుడైతే మేము లాంచ్ చేస్తామో ఈ వీడియో కింద మీకు ఏంటంటే ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ కూడా ఏంటంటే మేము ప్రొవైడ్ అనేది చేస్తాము. క్లియర్. సో ఇక్కడ వీడియోస్ కనుక చూస్తే మీకు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అన్నీ కూడా ఏవైతే మేము క్లాసెస్ అనేవి కండక్ట్ చేసామో అన్నీ కూడా మీకు ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఇవ్వబోతున్నాం. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మా ఛానల్ని చేసుకోండి. మీకు ఏంటంటే వీడియోస్ అనేవి ప్లేలిస్ట్ ద్వారా అవైలబుల్ అవుతాయి, అంతే. సో ఇదే మనం ఈసారి 2024 ఐసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ అన్నమాట. సో ఇది నాకు తెలిసి క్రాక్ ఐసెట్ సిరీస్ రన్ చేయడానికంటే ఇది చాలా చాలా బెస్ట్. అవును కదా, ఇది చాలా చాలా బెస్ట్. అందుకే మేము ఏంటంటే ఈ ఇయర్ ఈ డెసిషన్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడితో మనం ఏం చేద్దాం, ఈ వీడియోని ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఐసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ప్లేలిస్ట్ అనేది మీకు 25th ఆఫ్ ఏప్రిల్ మార్నింగ్ 9 లేదా 10 AM అవైలబుల్ అనేది ఉంటుంది. క్లియరా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ లవ్లీ డే అహెడ్.